हर किसान हमारा नेता है, हर किसान हमारा नेता है, हर किसान हमारा नेता है। రైతు లేనిదే జై జవాన్ జై కిసాన్, జై కిసాన్ జై జవాన్। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, భూ మాతా కీ జై, భూ మాతా కీ జై। ఈరోడు కనీసం 8 నుంచి 11 వేల కన్నా ఎక్కువ కాలేదు। నిన్న నిజామాబాద్ మార్కెట్ లా పసుపులో పోయినాయి అయితే ఒక లాక్ అని వేసిరు, ఆ లాక్ కన్నా కిందికే పోతున్నాయి తప్ప మీదికి ఎక్కడ కూడా పోతలేవు। గత ప్రభుత్వాలైనా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎట్లయితే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలనే మేము రైతులను కోరుతున్నాం। గతంలో మీరు ఏమన్నారు, పసుపుకు మహాదశ తీసుకొస్తాం, పసుపును పూర్వవైభవం తీసుకొచ్చి 15,000 పెట్టి కొంతమంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని। ఎట్లాగైతే పసుపు ధర పడిపోయినప్పుడు ఎంఐఎస్ స్కీమ్ కింద గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్నట్టు పక్క రాష్ట్రాలలో కూడా వైఎస్ జగన్ గారు కూడా కొన్నారు, అట్లాగే ఈసారి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపును కొనుగోలు కేంద్రాల ద్వారా మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పసుపును కొంటే తప్ప లేకపోతే ఇంకా దినదినం ఇంకా ధర దిగుతూనే వస్తుంది। మొన్నటికి ఇప్పటికి మళ్ళా పడిపోయింది। మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఇట్లే చేస్తే మాత్రం ఈ 11వ తారీఖు రోజు పెద్ద ఎత్తున మెట్పల్లి మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా నిర్వహిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం।